హలో! నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. రీసెంట్‌గా వచ్చిన 'మిరాయి' మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మీ అందరికీ తెలుసు. దగ్గర దగ్గర 100 క్రోర్స్ వసూలు చేసింది 'మిరాయి'. ఇందులో 'తేజ సజ్జా' క్యారెక్టర్ ఎంతైతే బావుంటుందో అట్ ద సేమ్ టైమ్ 'మంచు మనోజ్' క్యారెక్టర్ కూడా అంత బ్లాస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత ఆయన స్పీచ్‌లు కానీ, లేపోతే ఆయనను కానీ ఆడియన్స్ కూడా ఎంతో గ్రాండ్‌గా వెల్కమ్ చేశారు. ఎంతో గ్రాండ్‌గా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా మనోజ్ వైపు చూస్తోందా? అసలు ఏం జరుగుతోంది? అయితే రీసెంట్‌గా సక్సెస్ మీట్ దాని తర్వాత కూడా మనోజ్ గారు వాళ్ళ తల్లిగారిని కలవడం జరిగింది. కానీ మోహన్ బాబు గారిని కలవలేదు. ఏంటి రీజన్? అసలు ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అనేది చిట్టిబాబు గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్! నమస్తే. నమస్తే. సార్, మంచు మనోజ్ ఆయనకి ఎప్పటికీ ఆడియన్స్ నుంచి మంచి రిసీవ్ ఉంటుంది సార్. సో 'మిరాయిలో' 'మహాబలి రాక' 'బ్లాక్ స్వాడ్' క్యారెక్టర్ వేస్తే ఎంతో అప్లాజ్ వచ్చింది మనోజ్ గారికి. అండ్ ఆడియన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మనోజ్ ఎక్స్‌క్లూజివ్‌గా ఒక మూవీ హీరోగా రోల్ ఎప్పుడు ప్లే చేస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ మంచు లక్ష్మి గారికి కూడా ఇంతకు ముందు ఉన్న నెగటివిటీ అయితే లేదు. ఎంతో అప్లాజ్ చేస్తున్నారు లక్ష్మి గారిని కూడా. సో ఇద్దరి టైమ్ ఇప్పుడు బావుంది అని అనుకోవచ్చు. అండ్ అప్‌కమింగ్ మూవీస్ ఏవన్నా ఉన్నాయా? అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మంచు మనోజ్ గారు తల్లిగారిని కలిసారు. బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఆ విజువల్స్ కూడా మనం చూసాం. అయితే మోహన్ బాబు గారిని ఎక్కడ కలిసినట్టు కానీ, లేకపోతే ఆయనతో మాట్లాడినట్టు కానీ ఎక్కడ రాలేదు. అంటే ఇంకా వాళ్ళ మధ్యలో విభేదాలేమన్నా ఉన్నాయా? ఎందుకని మోహన్ బాబు గారు అట్‌లీస్ట్ ఒక మెసేజ్ అయినా ఇవ్వలేదు అనంటారు? అబ్బా! ఇది సర్వసాధారణమైన విషయాలు. మంచు మనోజు ఒక ఆర్టిస్ట్‌గా మంచి పేరొచ్చింది. సంతోషం. ఒక ఆర్టిస్ట్‌గా అతను కొత్తగా ఇవాళ ఫస్ట్ పిక్చర్ కాదు. చేస్తున్నాడు. అతను బాగా చేస్తాడని ఆల్రెడీ పేరుంది. సక్సెస్ కాలేదు ఈ మధ్య కాలంలో అతనికి పాపం మంచి సక్సెస్‌లు రాలేదు. అందువల్ల ఆర్టిస్ట్‌గా వెనకబడ్డాడు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఇప్పుడు కరెక్ట్‌గా ఈ సినిమాలో పడింది. మంచి పేరొచ్చింది. సంతోషం. ఆ పేరొచ్చింది. అమ్మ దగ్గర ఏ బిడ్డడైనా ఒక సక్సెస్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు అలాగే మనోజ్ గూడా. మనోజ్ ఒక్కడే ప్రపంచంలో తల్లి ఆశీర్వాదం తీసుకున్నాడా ఏంటి? అది ఎవరైనా తీసుకునేదే. అదే పద్ధతిలో తీసుకున్నాడు సంతోషం. ఇప్పుడు కుటుంబంలో గొడవలు వేరు, ప్రొఫెషన్ వేరు. కుటుంబంలో ఏదో తేడాలొచ్చినియి, అన్నదమ్ములు ఏదో మాట్లాడుకున్నారు, తేడాలొచ్చినియి బజారుకెక్కారు. ఆ విషయంలో నాకు నచ్చలేదు. కుటుంబ విషయం బజారుకెక్కడం కరెక్ట్ కాదు. నా మిత్రుడిగా మోహన్ బాబు యొక్క స్నేహితుడిగా ఆయన కుటుంబ విషయం ఇన్నాళ్ళు ఘనంగా గుంభనంగా ఉంది. బజారుకెక్కటం ఇష్టం లేదు. ఆ టైంలో నేను స్పందించా. ఇది కుటుంబ విషయం బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్. ఏ తేడాలొచ్చినియి. ఇప్పుడు ప్రొఫెషన్ వచ్చినప్పుడు విష్ణు గూడా ట్వీట్ చేశాడు గదా! సో, ప్రొఫెషన్‌గా సక్సెస్ అయ్యాడు సంతోషం. అందరికి సంతోషం. నాకు సంతోషం. మనోజ్ మన పిల్లాడు సక్సెస్ అయ్యాడు. మంచి పేరొచ్చిందాడు సంతోషం. వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు. మంచి సంస్కారం. ఒక విజయం వచ్చినప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం మంచిది తీసుకున్నాడు. అదేదో పెద్దగా మనం ఇతర ప్రపంచంలోనూ ఈ భూప్రపంచంలో ఫస్ట్ టైమ్ జరిగినట్టో లేకపోతే ఇది ఒకటే జరిగినట్టో మనం దానికి సార్, ఏదో ఆడియన్స్ నుంచే ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. నిజంగా 'మంచు మనోజ్‌కి' మంచి బ్రేక్ వచ్చింది అననేసి వచ్చింది. హ్యాపీగా ఫీల్ వచ్చింది. అవుతున్నారు. చాలా ఇదేదో సినిమాలకి కొత్తగా 'మంచు కాదమ్మా! మనోజ్‌కి' జరిగిందా అదే కాదు. ప్రతి అనేక సినిమా నటుడికి కూడా ఇలాంటి సిట్యుయేషన్ రావాలి, మంచి బ్రేక్ కాదమ్మా! రావాలి, మంచి సినిమా ఇది ఫస్ట్ పడాలని ఆఫ్ ఇట్స్ ప్రతి కైండ్ సినిమా కూడా కొత్తగానే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కాదు. మూవీ ఏమైనా విజయం ఫస్టా? అవ్వాలని కోరుకుంటారు. కాదు అయితే ఏమైనా ఇన్ని డిస్టర్బెన్సెస్ కాదు, మధ్యలో కాదు, కాదు, ఇంత కాదు. చాలా గొడవ తర్వాత అనవసరంగా ఆయనకొక మనం బ్రేక్ వచ్చినప్పుడు అనవసరంగా దీని గురించి ఎక్కువ పడ్డాం. ఇదేమైనా ఫస్ట్ టైమా ఒక ఆర్టిస్ట్‌కి మంచి పేరు రావడం ఒక సినిమాలో? ఇది ఫస్ట్ టైమ్ కాదమ్మా. చాలా మంది ఆర్టిస్ట్‌లకు చాలా సినిమాల్లో మంచి పేర్లొచ్చి వాళ్ళకి ఆ పేర్లు రావడంలో టర్నింగ్ వస్తది. లైఫ్‌లో టర్నింగ్ వస్తాయి. అదే ఇదే ఫస్ట్ టైమ్ కాదు, లాస్ట్ టైమ్ కాదు. ఇట్ హ్యాపెన్స్. ఒక ట్రావెల్, ఒక జర్నీలో ఓ నటుడుగా ప్రయాణం చేస్తున్నాడు. మధ్యలో బ్రేక్ పడింది. సరిగ్గా సినిమాలు పడలేదు. ఇప్పుడు మళ్ళీ మంచి సినిమా పడింది. మంచి పేరొచ్చింది. క్యారియర్ అవుతాడు. ఇది మనోజ్‌కే ప్రత్యేకం కాదు. ఇండస్ట్రీలో ఈ ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఒక ఆర్టిస్ట్‌కి దెబ్బతింటము, మళ్ళీ ప ఒక మంచి సినిమా పడి, ఒక బ్రేక్ వచ్చి మళ్ళీ సక్సెస్ అవ్వటం. ఇప్పుడు 'జగపతి బాబు' హీరోగా చేస్తూ ఉన్నాడు. మైన్ డౌన్‌కెళ్ళాడు. మరి ఒక బ్రేక్ వచ్చింది. దెబ్బకి స్టార్ అయ్యాడు. సో, అట్లా ఒక్కొక్క ఆర్టిస్ట్‌కి నటులన్న తర్వాత నటులకి మెయిన్‌గా నటులకి ఒక ఒక స్లాక్ పీరియడ్ వస్తది ఎవరికైనా. ఆ వచ్చినప్పుడు తట్టుకొని నిలబడి మళ్ళీ మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం అనేది ఒక ఆర్టిస్ట్. అది మనోజ్ ఇవాళ తట్టుకొని నిలబడ్డాడు.
నిలబడి ఒక మంచి అవకాశం వచ్చింది. దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే మీరు హ్యాండ్స్ ఆఫ్. 'మోహన్ బాబు' దాన్ని గారికి ఎంతో సన్నిహితంగా ఉంటూ ఉంటారు కదా! ఈ విషయం గురించి ఎప్పుడైనా టాపిక్ వచ్చిందా? ఏమన్నారు 'మనోజ్' గారి సక్సెస్ చూసాక? ఏం సంతోషం. ఎవరికైనా సంతోషమే. మోహన్ బాబు సంతోషమే. విష్ణు కూడా సక్సెస్ అయ్యారు. సంతోషపడతారు. బ్లడ్ ఇది ఈస్ బ్లడ్. ప్రొఫెషన్‌లో నాశనం అవ్వాలని కోరుకోరు కదా! ఎవరు కూడా. విష్ణుని నాశనం అవ్వాలని మనోజ్ కోరుకోడు. మనోజ్ నాశనం అవ్వాలని కుటుంబ వ్యవహారం అది వేరు. అది చిన్న చిన్న సెపరేట్ గొడవలు ఇష్యూ అది. ఉంటూనే ఆ ఉంటాయి. ఇష్యూ ఏ కుటుంబంలో అయినా ఉంటుంది. డబ్బు సంపాదించిన పెద్దలు డబ్బు సంపాదిస్తే ఏ కుటుంబంలో అయినా అలాంటి తేడాలు వస్తారుంటాయి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో లేదా? ఎవరి కుటుంబంలో లేదు. డబ్బున్న కుటుంబాల్లో ఏ కుటుంబాల్లో వస్తా ఉంటాయి. అది అది వేరు ఫేజ్, ఇది వేరు ఫేజు. సరే అయితే 'లక్ష్మీ ప్రసన్న' గారి దగ్గరికొస్తే, ఆవిడ ఏది మాట్లాడినా ట్రోలింగ్ చేసేవాళ్ళు. కానీ ఆవిడ కూడా అంతే సరదాగా తీసుకునేవాళ్ళు. దాన్ని ఎక్కడన్నా ఎవరన్నా మళ్ళీ ఆ టాపిక్ లేవనెత్తినా గానీ, అంతే జోవియల్‌గా ఆవిడ కూడా తన డైలాగ్స్‌ని మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడేవాళ్ళు. అయితే ఇన్ని రోజులు ఎంతో ట్రోలింగ్‌కి ఫేస్ అయిన 'లక్ష్మీ ప్రసన్న' గారు ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తన పర్సనాలిటీని మెచ్చుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా తనకి నెగెటివ్ మార్క్ లేదు. 100% అంటే అబ్బా! ఇది నేను కూడా నిజంగానే ఎంతో ఆనందపడాల్సిన విషయం. సో, ఇప్పుడు 'లక్ష్మీ ప్రసన్న' గారిది కూడా కొత్త మూవీ రిలీజ్ కాబోతోంది. సో, తనని కూడా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. తను మాట్లాడే విధానం కానీ, లేకపోతే ఇంతకుముందు ఎక్కువగా ట్రోలింగ్‌కి గురయ్యే 'లక్ష్మీ ప్రసన్న' గారు, ఇప్పుడు ఆడియన్స్ పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకొని తన గురించి మాట్లాడడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు సార్? ఇప్పుడు 'లక్ష్మీ ప్రసన్న' కెరియరు వెళ్తూనే ఉందమ్మా. కిందకి పైకి, కిందకి పైకి అట్లా వెళ్తూనే ఉంది. తను టాప్‌కి ఎళ్ళలేదు, డౌన్‌కి ఎళ్ళలేదు. ఓహ్! ఓ ప పావ్ ప ఆడియన్స్‌లో నోన్ ఫేస్. నోన్ బ బ మొన్న ఒక తమిళ్ సినిమాలో కూడా చూసాం. తమిళ్‌లో కూడా చేసింది. సో, కెరియర్ వెళ్తా ఉంది ఆ అమ్మాయిది. అది డౌను అడుగంటి పోలేదు. హైట్‌కి ఎళ్ళలేదు. సో, షీ ఈస్ ట్రావెలింగ్. ఎప్పుడు ట్రావెల్ నడుస్తా ఉంది. ఎప్పుడు క్లిక్ వస్తదో రావచ్చు. ఎప్పుడైనా ఏ ఆర్టిస్ట్‌కి ఏ ఏజ్‌లో అయినా రావచ్చు. సో, షీ ఈజ్ ఆర్టిస్టు. షీ ఈజ్ పెర్ఫార్మర్. నాట్ ఏ డైలాగ్ చెప్పడం చేత కాదు. లేకపోతే ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం చేతకాని నటి ఏం కాదు. షీ ఈజ్ ఎక్స్‌ప్రెసివ్ ఫేస్. పెర్ఫార్మర్. తగిన పాత్ర పడాలి. ఎంత టాలెంట్ ఉన్నా తగిన పాత్ర. ఇంతవరకు నాకు తెలిసి 'లక్ష్మీప్రసాద్‌కి' సరైన ప్రజల్లో, ప్రేక్షకుల్లో ఆమోదం పొందే ఒక మంచి పాత్ర, పవర్‌ఫుల్ పాత్ర పడలేదేమో. పడే రోజు స్టార్ అవుద్ది. ఇప్పుడు షీ ఈస్ ఎ గుడ్ ఆర్టిస్ట్. నాట్ ఎ స్టార్. స్టార్ అంటానికి లేదు. షీ ఈస్ ఎ గుడ్ ఆర్టిస్ట్. గుడ్ ఆర్టిస్ట్. డెఫినిట్‌గా ఫిల్మ్స్ గుడ్ ఆర్టిస్ట్, పెర్ఫార్మర్. బ అన్నీ ఉన్నాయి. అది చక్కటి స్టార్ స్టార్‌డమ్ రావాలంటే ఓ మంచి క్యారెక్టర్ పడాలి. బ్రహ్మాండమైన క్యారెక్టర్ పడాలి. లెట్ అస్ హోప్ వస్తుందని. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్‌కి మంచి పెర్ఫార్మన్స్ ఉన్న ఆర్టిస్ట్‌కి ఎప్పుడైనా రావచ్చు. ఈ ఏజ్‌కే రావాలి లేదు. హీరోయిన్ గానే రావాలి. హీరోయిన్ కాదు. హీరోయిన్ ఏజ్ దాటేసింది ఇప్పుడు తనకి. సో, మిగతా క్యారెక్టర్ వైస్ ఎలాంటి క్యారెక్టర్ పడుద్దో, ఎప్పుడు ఏ క్యారెక్టర్ పడుద్దో, ఇప్పుడు 'బాహుబలిలో' వచ్చిన అవకాశం అప్పుడు వద్దనుకుంది. ఆహ్, వ అట్లాగూ వచ్చిన అవకాశం వద్దను. అది ఏమో ఆ అమ్మాయి చేసుంటే ఎలా ఉండేదో. తెర అది వద్దనుకుంది అంతే, టైం అది. ఇప్పుడు అలాంటి పాత్ర ఏదైనా పడుద్దేమో, ఓ మంచి పాత్ర రాబోయే కాలంలో. పడితే ఎలివేషన్ వస్తది. సో, లెట్ అస్ హోప్. షీ ఈజ్ బ్యా బ్యా అబ్బా! అదేం ఎక్స్‌ప్రెషన్ లేదు. డైలాగ్ చెప్పడం చేత కాదు. ఏమంటే అనే ఆర్టిస్ట్ కాదు. అవును. మంచి డైలాగ్ చెప్పగలదు. మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగలదు. చక్కటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వగలదు. క్యారెక్టర్ దగ్గర తనను తాను మోల్డ్ చేసుకోగలిగిన టాలెంట్ ఉన్న ఆర్టిస్టే గనక మంచి అవకాశం రాలా. నాకు తెలిసి మంచి ఆ అమ్మాయి టాలెంట్‌కి తగినట్టు ప్రూవ్ చేసుకుంటానికి ప్రేక్షకుల్లో ఒక హైట్ ఆఫ్ అప్రిషియేషన్ తెచ్చుకునే క్యారెక్టర్ పడలా. డైరెక్టర్ దృష్టిలోను ఇంకా మొన్న తమిళ్ సినిమా ఒకటి చూసాను. దాంట్లో చేసింది బాగా చేసింది చక్కగా. ఓ సైకలాజికల్ డాక్టర్ క్యారెక్టర్ బాగా చేసింది. సో, అట్లాగు తెలుగులో కూడా పడితే సో, తమిళ్‌లో చేస్తాను. అలా కానీ అక్కడ కూడా స్టార్‌డమ్ లేదు. హ్మ్. ఆ స్టార్‌డమ్ రావాలి. స్టార్‌డమ్ వచ్చినప్పుడు దానికి తాపత్రయపడు క ట్రైయింగ్ హర్ లెవెల్ బెస్ట్. తనే సొంతంగా కూడా తీసింది. ఆ 'గంగా' సినిమా చేసింది. పెర్ఫార్మన్స్ చేసింది. కానీ ఆడియన్స్‌లో స్టోరీ లైన్ పెద్దగా ఎక్కల. అది రైట్. అలాంటి పెర్ఫార్మన్స్ క్లిక్ అయితే బ్రహ్మాండంగా ఉండేది. సో, అది అవలా. సో, ఇట్స్ ఆల్ ట్రయల్. లైఫ్‌లో ఒక నటి గాని, నటులకు గాని అప్ అండ్ డౌన్స్ వస్తా ఉంటాయి. దాంట్లో ఈదుకుంటూ వెళ్ళటమే. ఆ ఈదుకుంటూ వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక మంచి అడ్డు దొరుకుద్దో ఒడ్డుకు చేస్తారు. అంతే కదా! రైట్. అది. సో, అది హోప్. ఆహ్,
మనోజ్ గారి స్పీచ్ ఏదైతే ఉందో, కమింగ్ బ్యాక్ టు అగైన్ మనోజ్ స్పీచ్ గురించి, నా పిల్లల్ని నేను పెరిగినట్టు పెంచగలుగుతానో లేదో అన్న భయం వేసింది అని అనేసని అన్నారు. సో, దానికి ఆడియన్స్ అందరూ కూడా ఎమోషనల్‌గా ఎంతో కనెక్ట్ అయ్యారు. అండ్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ అప్‌కమింగ్ మూవీస్ ఆఫ్ మంచు మనోజ్. అండ్ వి ఆల్ విష్ యూ గుడ్ లక్ మంచు మనోజ్ గారు అండ్ అట్ ద సేమ్ టైమ్ లక్ష్మీ ప్రసన్న గారు కూడా. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.